నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే నాయకులను చూసాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎన్నో రకాల ఉద్యమాల్ని మన కళ్ళారా చూసాం. ఆ ఉద్యమాల్లో పాల్గొన్నాం కూడా. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర నీటి వాటాలను రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖంలో నిండు చంద్రుడు అంత అందంగా చిరునవ్వు చూడడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్ళను ఏపీకి తగలబెడతా ఉన్నాడు. మరి దీనిపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎన్ఓసి ఇస్తా ఉన్నాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మీరు తెలంగాణ అమ్ముకుంటారా, తెలంగాణ నీళ్ళు దోచుకుంటారా, మీ ఇష్టం. నేనుండగా మీకు ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి, నేను ఉన్నన్ని రోజులు తెలంగాణ మీకు మొత్తం అంటగట్టినా పర్వాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇవాళ. కానీ వాళ్ళ లెక్క పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం తల్లడిల్లిపోతుంది, తెలంగాణ రాష్ట్రం ఆగమైతుంది. తెలంగాణ ఈరోజు రకరకాలుగా ఎన్నో విధాలుగా నా గొంతుకొస్తున్నట్టు తల్లడిల్తా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? చంద్రబాబు నాయుడు తోటి ఈ రోజు కర్ణాటక సీఎం ప్లస్ చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి, ముగ్గురు త్రిమూర్తులు ఏకచోట కలిసి తెలంగాణ రాష్ట్ర నీటిని ఏ విధంగా దోచుకోవాలి. కేటీఆర్ పాదయాత్ర మొదలు పెడతాడు, కేసీఆర్ ఏమో బస్సు యాత్ర మొదలు పెడతాడు అని చెప్పేసి భయంతో అదే పాలమూరు రంగారెడ్డిలో సభ పెడతా, నీళ్లను ఎట్లా దోచుకుంటూ చూస్తా, పండబెడి తొక్కుతా అని చెప్పిన కేసీఆర్ గారు మాటలు విన్న ఈ రెండు ప్రభుత్వాలు భయపడి దడుసుకొని జలశక్తి శాఖ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టుకొని వచ్చింది. గతంలో కేసీఆర్ గారు నీళ్ల కోసం యుద్ధం చేసిండు. కేంద్ర ప్రభుత్వాలతోటి, పక్క రాష్ట్రాల సీఎంలతోటి, వాళ్ళందరితోటి యుద్ధాలు చేసిండు కేసీఆర్. కొందరు సోంబేరి ముఖాలు సీఎంగా చెప్పుకునే కొందరు సోంబేరి ముఖాలు ఉన్నారు. వాళ్ళైతే తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగున అడ్డుకట్టగా కేసీఆర్ గారు ప్లాన్ చేద్దామంటే కథ దానికి మోకాలు అడ్డు పెట్టుడే, కేంద్రంపై జలశక్తి శాఖ ద్వారా కేసులు పెట్టించుడే. ఆ సోంబేరి ముఖానికి కేసీఆర్ తన్నుడుదంతే ఇప్పుడు దాకా తెలంగాణలో ముఖం చూపెట్టేవాళ్ళకన్నా భయపడతా ఉన్నాడు. మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆశలు చిగురుచ్చినాయి ఆ సోంబేరికి. అయితే మరొకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇదే కథను మీరు చూసుకుంటే గుట్టుగా గుండ్రేవులు పావులు కదుపుతున్న ఏపీ, తలుపుతున్న రేవంత్ సర్కార్, తుంగభద్రపై 20 టీఎంసీలతో రిజర్వేర్ నిర్మాణం, నేడు కర్ణాటక తెలంగాణ సీఎంలతో బాబు చర్చలు, హాస్పిటల్లో ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశం, తుంగభద్ర డ్యాం నూతన గేట్లు ప్రారంభోత్సవం, కేసీఆర్ హెచ్చరికలతో నాడు గుండ్రేవులకు బ్రేకులు, రేవంత్ సహకారంతో పని కానిచ్చే యోచనలో ఏపీ, రిజర్వాయర్ పూర్తయితే తెలంగాణకు తీరని నష్టం, నిండా మునుగనున్న 6 గ్రామాలు, 1000 ఎకరాలు అటవీ భూమి, 2000 ఎకరాల పంట పొలాలు. ఇవి చూడొచ్చు మీరు. ఇగో ఈ తీరుగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ప్రాజెక్టుని మొత్తం ఎండబెట్టి రేవంత్ రెడ్డి గారేమో దొడ్డిదారిన నీళ్ళను దోచుకునే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అదే కథను చూసుకుంటే కొడంగల్ కోసం పాలమూరు పణం, ఎత్తిపోతల కోసం ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఉరి, కర్ణాటక సర్కారు ప్రాజెక్టులకు ఆమోదం, ఏడాది కాలంగా పనులు సాగుతున్న మౌనం. మరోవైపు ఏపీ నుంచి పలు ప్రతిపాదనలు, ఆర్డీఎస్కు ప్రత్యామ్నాయం అన్వేషించడం, కర్ణాటక ఏపీతో చర్చలకు రెడీ, సమీక్షలో సీఎం, జల హక్కుల తాకట్టు సర్కారు కుట్ర, తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టొద్దని తుంగభద్రపై ఇష్టారీతిలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి, లేకపోతే ఆర్డీఎస్ తుమ్మిళ్ళ భీమ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకం, జల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ అవిశ్రాంతి పోరాటం, సీఎం రేవంత్కు హరీష్ రావు లేఖ. ఇక హరీష్ రావు గారు డైరెక్ట్ సీఎంకి లేఖ రాశారట. అయితే ఇక్కడ నుంచి వాళ్ళు చూడొచ్చు, ఈ ఏరియా నుంచి మనకు ఇక్కడ రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇక్కడ నుంచి ఏం చేద్దామని మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమంగా కేసీఆర్ గీసిన స్కెచ్. ఇక్కడ నీటి వాటర్ లెక్కింగ్ పరంగా మనం వాడుకున్న తర్వాత ఆంధ్ర వాడుకునే ప్రయత్నం అయితే ఉండాలి. కానీ ఇక్కడ ఈ తుంగభద్ర మీద వాళ్ళు ఏం చేస్తున్నారు మిత్రులారా అంటే, వాళ్ళు సపరేట్గా కర్ణాటక ద్వారా నీళ్లను తీసుకెళ్లే కార్యక్రమం వాళ్ళు తీస్తూ ఉన్నారు. కర్ణాటక నీళ్లను రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాన్ని మొత్తం నింపుకున్న తర్వాత ఏపీకి పోతాయి. అలా తెలంగాణ రాష్ట్ర తుమ్మిళ్ళ ఈ మహబూబ్ నగర్ రంగారెడ్డి పాలమూరుని రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా చేస్తారన్నమాట వీళ్ళు. అందుకనే కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు ఈ ముచ్చట. నా తెలంగాణ తల్లడిల్లే పరిస్థితి వచ్చినప్పుడు, నా తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఫామ్ హౌస్లో ఉండలేను, నేను బయటికి వస్తా, రంగారెడ్డి పాలమూరులో సభ పెడతా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఏం చెప్పారు? వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? ఓ సోంబేరి ముఖ్యమంత్రికి, మన నీళ్లను దోచుకెళ్ళడానికి గుంట లెక్క దాచుకుంటున్న ఆ సోంబేరి ముఖానికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. 19 నిమిషాలు ఇచ్చి పడేసాడు కేసీఆర్. మీ అబ్బ సొత్తా, మీ అయ్య సొత్తా, ఎవడి సొత్తా అని చెప్పేసి నీళ్ళు ఎత్తుకుపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈరోజు ఎవడో వచ్చి నీళ్లు దోచుకుపోతా అంటే తెలంగాణలో ఏం గడ్డి బిక్తున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ మంత్రివర్గం కానీ ఏం చేస్తూ ఉన్నారు? అలాగ సోయలేదా అని చెప్పేసి కేసీఆర్ గారు 1 గంట 19 నిమిషాలు మాట్లాడడం జరిగింది.
అదే తరహాలో ఓపెన్ చేసి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు, అటు కర్ణాటక సీఎం గారు ముగ్గురు ఏకమయ్యి ఈ ప్రతిపాదనల పైన వాళ్ళు చర్చలు జరుపుకొని నీకు నీళ్ళు ఎంతగా ఒక్కడే చెప్తున్నా, రాష్ట్ర నీళ్ళని కేసీఆర్ గారు మన తెలంగాణ ఎడారి లెక్క ఉండదు, ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా మూత ఉంటుందా, మూతలు బాటిల్ మూతలు, ఆ మూతలు కూడా నిండి ఉండాలి అనేటట్టుగా కేసీఆర్ గారు తెలంగాణలో బీడు భూములే ఉండదని చెప్పేసి ఎన్నో రకాలుగా వాగులు, వంకలు, చెలిమెలు మొత్తం నిండిపోయేటట్టుగా, బావుల్లో పుష్కలమైన నీళ్లు ఊరేటట్టుగా, ఆ పెద్ద పెద్ద రిజర్వాయర్లు, బరాజులు కట్టి నీళ్లు ఎత్తిపోస్తూ ఉంటే ఆ నీళ్లను తెలంగాణలో ఉంచాల్సింది, తెలంగాణ రైతాంగానికి అందించాల్సింది పోయి ఈరోజు నీళ్ళ కష్టాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. సాగుకు కానీ, తాగుకు కానీ, వాడకానికి కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. దానికోసం రేవంత్ రెడ్డి గారు నీళ్ళు అందించే కార్యక్రమాలు చేస్తాడు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నీళ్ళని తుంగభద్ర ద్వారా వాళ్ళు కర్ణాటకలో కొన్ని బరాజులు నిర్మించుకొని, ఎత్తిపోతల పథకాలు నిర్మించుకొని నీళ్ళు అడ్డు తీసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా జరగాలి తెలంగాణలో? కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన కదా, ఓ సోంబేరి సీఎం ఉంటాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేదంటే తెలంగాణకు నీళ్లు కాదు కదా, ఏది రాకూడదని చెప్పేసి కాళేశ్వరం మీద 72 కేసులు పెట్టించిండు. అట్లాంటి కేసీఆర్ కేంద్రాన్ని ఊచకోత గోయించిండు, మిగతా రాష్ట్రాలని ఒప్పందాలతోటి మాట్లాడు. ఓ సోంబేరి లెక్కలతోటి కాళ్ళతోటి తొక్కుకుంటూ కట్టుబట్టలతోటి తరిమిండు తెలంగాణ నుంచి. అట్లాంటి తెలంగాణకు పదే మోకాలు అడ్డు పెట్టడం, పదే ఇబ్బంది పెట్టడం అన్ని చేసినా కూడా కేసీఆర్ ఎవరికి లొంగలే. ఈ రోజు ఒక్కొక్క ప్రాజెక్టులు మీకు కూడా చెప్తా. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ చరిత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కథ. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వానికి కూడా టైం సరిపోవడం లేదు. అట్లాంటిది కేసీఆర్ గారు కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా, ఈరోజు మల్లన్న సాగర్, గ్రావిటీ కెనాల్స్, వాటర్ సప్లైమెంటు, పంప్ హౌజులు, ద లాట్ ఆఫ్ కేసీఆర్ వాటర్ కన్జర్వేషన్ లాంటిది ఎన్నో కార్యక్రమాలు చేసిండు. విత్ ఇన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసిండు. అది విజన్ ఉన్న నాయకుడు లక్ష్యం. అందుకనే ఈరోజు ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి కేసీఆర్ మళ్ళీ బయటికి వచ్చేసి దీనిపైన ఒక యుద్ధం జరపబోతున్నాడు. నీటి కోసం పోరుబాట రాబోతుంది. ఆ విషయంలో మాత్రం తెలంగాణలో ఎట్టి పరిస్థితుల వదిలే కార్యక్రమం లేదంటూ తిరగబడతా ఉంది సమాజం. ఈరోజు మన హక్కుల కోసం కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు కూడా మన నౌకర్లు మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలని చెప్పేసి ఎందరో మంది ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసిర్రు. ఎందరో మంది మహానుభావులు తెలంగాణ ఏర్పాటు జరగాలని చెప్పేసి 1969 నుంచి తొలిదశ ఉద్యమంలో 369 మంది చనిపోతూ నిరాహార దీక్షలు చేపడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఎటు పోతున్నాయి? కర్ణాటకకు పోతున్నాయి, కేరళకు పోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి, దావోస్కి పోతున్నాయి, డల్లాస్కి పోతున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా పోతున్నాయా? సో రేవంత్ రెడ్డి గీతిగా ప్రవర్తించడం పైన మీ అభిప్రాయం ఏంటో తెలపండి.